డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కామన్ గా కార్ లో వచ్చే సమస్య కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల వచ్చే సమస్య గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే, ఇప్పుడు జనరల్ గా మీరు పెట్రోల్ బంక్ పోతారు. పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ పోయించుకుంటారు, డీజిల్ వెహికల్ అయితే డీజిల్ వేయించుకుంటారు. కానీ మీకు ఆ టైంలో ఒక ఫోన్ రావటం, ఫోన్ మాట్లాడటం, లేకపోతే లోపల వేరే సభ్యులతో మాట్లాడటం, లేదా బిజీగా ఉండి మీరు డ్రైవింగ్ సీట్ నుంచి రాలేకపోతారు. ఇది మీ సమస్య. వాడు పెట్రోల్ పోసేవాడి సమస్య ఏంటంటే, వాడికి స్కానర్ ఓపెన్ చేయాలి, మిగతా వాళ్ళ నుంచి స్కానరింగ్ డబ్బులు తీసుకోవాలి, డబ్బులు వచ్చినాయా రాలేదు చూసుకోవాలి, వాడికి భాష రాదు, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రాదు, ఇన్ని సమస్యలతో వాడు ఉంటాడు. అయితే ఇందులో ఏమైందంటే, ఒక్కొక్కసారి కొన్ని మా దృష్టికి మా ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మేము మీతో షేర్ చేసుకుంటున్నాం. అదేంటంటే, పెట్రోల్ వెహికల్లో ఇటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు నేను చెప్పిన నేరేట్ చేసిన సిచ్యువేషన్లో వాడి సమస్యలతో వాడు బిజీ ఉన్నాడు, మనం మన సమస్యలతో బిజీ ఉన్నాం. కారు దిగకపోవడం వల్ల పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఓపెన్ చేస్తాం లోపల నుంచే. వాడు పెట్రోల్ వెహికల్లో డీజిల్ పోయొచ్చు, డీజిల్ వెహికల్లో డీజిల్ పోసే బదులు పెట్రోల్ పోయొచ్చు. బై మిస్టేక్ ఇది జరుగుతుంది. కానీ వాడంతా ఎడ్యుకేటెడ్ అయి ఉండడు ఆ పిల్లగాడు. వాడు ఎక్కడో వేరే స్టేట్ నుంచి వచ్చి బతుకునికి వచ్చిన ఉంటాడు, చాలా తక్కువ శాలరీ కాబట్టి ఆ బంకోడు కూడా వాడిని మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా పోసేస్తారు, పెట్రోల్లో డీజిల్ పోస్తారు, మనం పేమెంట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాం. ఆ లోపల ఉన్న సిస్టంలో ఆల్రెడీ పెట్రోల్ ఉండటం వల్ల ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ వరకు బండి స్టార్ట్ అయితే మీరు వెళ్ళిపోతారు. ఆ ప్రెమిసెస్ని మాత్రం దాటుతారు, అక్కడ బండి ఆగిపోద్ది. బండి అయిపోయినాక మీకు ఎంతగా స్టార్ట్ కాదు. మీరు మెకానిక్ దగ్గర ఉన్న మెకానిక్ పిలుస్తారు, అతను అన్ని చెక్ చేసినాక వివరాలు తెలుసుకొని దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి ఇందులో పెట్రోల్ వెహికల్లో పెట్రోల్ బదులు డీజిల్ ఉందనో, లేదా డీజిల్ వెహికల్లో డీజిల్ బదులు పెట్రోల్ పోసిందని చెప్తాడు. అది 1 కిలోమీటర్లో మీరు ఆగడం వల్ల సమస్య చాలా తక్కువతోనే పోద్ది. కానీ అదేవిధంగా ఒకవేళ మీరు ముందుకు పోయినట్టయితే, అది ఆగకుండా ఇంక ఫర్దర్ మీరు ముందుకు 5-10 కిలోమీటర్లు పోయింది అనుకోండి, ఆ లోపల పిస్టన్ రింగులు, క్రాంక్ షాఫ్ట్ అన్నిటి లోపల ఇంజెక్టర్లో వీటన్నిటిలో ఆ ఫ్యూయల్ ఏదైతే సూటబుల్ ఫ్యూయల్ ఉండాలో అది కాకుండా వేరే ఫ్యూయల్ ఉండటం వల్ల మొత్తం ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. కొన్ని కేసులో మొత్తం ఇంజిన్ కూడా ఓవరాల్ చేయాల్సిన పని వస్తుంది. ఇలా జరిగినప్పుడు అనుకోకుండా మనం ముందుగా జరిగితేనే తెలుసుకుంటున్నామో అది చాలా తక్కువలో పోద్ది. అంటే ఒక 4-5 వేలలో సర్వీస్లో అన్ని క్లీన్ చేస్తారు, ట్యాంక్ ఇప్పుతారు, సిస్టమ్ మొత్తం క్లీన్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఇంజిన్ ఆగకపోవడం వల్ల, మీరు ఫర్దర్గా మీకు కూడా తెలియకపోవడం వల్ల నడుపుతారు, 10-15 కిలోమీటర్లు పోయినాక ఆగింది అనుకోండి, అప్పుడు ఇంజిన్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయిన ఇంజిన్ చేయడానికి కనీసం ఒక ₹1,00,000 నుంచి ఎబోవ్ అవుతుంది. ఇది వెహికల్ టు వెహికల్ డిఫర్ అవుతుంది అనుకోండి. పాత వెహికల్ అయితే తక్కువ అయింది, ఇప్పుడున్న కొత్త లేటెస్ట్ వెహికల్స్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్సూరెన్స్ ఇవ్వడు, అది మన మిస్టేక్ కాదు, కానీ మనకు భారం అయితే మనకే పడుతుంది ఓనర్కి. ఆ పెట్రోల్ బంక్ కూడా ఆ పోరగాన్ని తీసేస్తాడు, ఉద్యోగం నుంచి వాడు వెళ్ళిపోతాడు. కానీ సమస్య మనకి మాత్రం పట్టుకొని ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకునేసరికి చాలా మానిటరీగా నష్టం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు శ్రమ అనుకోకుండా పెట్రోల్ బంకులు ఎప్పుడైనా ఫ్యూయల్ వేయడానికి వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసి కీస్ బయటికి తీసుకొని ఆ లిడ్ ఓపెన్ చేసేసి వాడు ఏం పోస్తుండు, మీ వెహికల్ ఏముంది అదే పోస్తుండా లేకుంటే వేరే ఫ్యూయల్ పోస్తుండా చూసి దృష్టి పెట్టి మీరు దగ్గరుండి ఫ్యూయల్ ఫిల్లింగ్ చేసినట్టయితే ఇదంతా ఒక 10 మినిట్స్ పని. తప్పకుండా మీకు ఈ పెద్ద సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ శ్రమ అనుకోకుండా ప్రతిసారి ఫ్యూయల్ నింపినప్పుడు ఇలా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా చేయకపోవడం వల్ల నెలకు ఒక కేసు అన్నా మా దగ్గరికి వస్తుంది, ఇప్పుతున్నాం, ఇంజిన్లు చేస్తున్నాం. ఇవన్నీ ఇంజిన్లు ప్రాబ్లం రావడం, వెహికల్ ప్రాబ్లం రావడం, స్వతహాగా రావడం ఓకే, కానీ ఏ ప్రాబ్లం లేకుండా అసలు అన్నెసెసరీ ఇది రావడం అనేది మనము కొంచెం ఇది తట్టుకోలేని సమస్య. దాని గురించి మీరు కొద్దిగా శ్రద్ధ వహిస్తారని, దాని గురించి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేను చెప్పిన విధంగా ఫ్యూయల్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు పర్సనల్గా మీరు దాన్ని పర్యవేక్షించాలి, తప్పదు. ఈ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.